హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాస్ పడ్డేమాను. సో లీడర్స్, ఈరోజు మనం గొప్ప ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకుందాం. సో ఇది పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఆపర్చునిటీ. సో మీరు కనుక డిసిషన్ తీసుకోగలిగితే చాలా గొప్ప లైఫ్ స్టైల్ ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. సో కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మన డ్రీమ్స్ అనేవి మనకు చాలా ఉన్నాయి. డ్రీమ్స్ విషయానికి వస్తే లగ్జరీ హోమ్ కావచ్చు, లగ్జరీ కార్ కావచ్చు, లగ్జరీ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, జాబ్ ఫ్రీడమ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ, ఇవన్నీ ప్రతి ఒక్కరికి కామన్గా డ్రీమ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో కానీ ఒరిజినాలిటీకి వచ్చేవరకే సేమ్ ఈ క్వశ్చన్ మార్క్ లాగా మనం అయిపోవడం జరుగుతూ ఉంది. సో మన లైఫ్ అంతా క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. సో ఇక్కడ ఇట్లాంటి దానికోసానికే ఈ ఆపర్చునిటీ అనేది మన కోసం ఉన్నది. సో మనం కనుక డిసైడ్ అయితే చాలా గొప్ప లైఫ్ స్టైల్ కొంచెం తీసుకోవచ్చు. సో చాలామంది బిజినెస్ అంటే ఒక నెగిటివ్ ఆలోచన చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ ఉంది, బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ ఉంది. సో ట్రెడిషనల్ బిజినెస్ అంటే మనకు తెలుసు, రోడ్డు పక్కన ఉన్న షాప్స్ వాళ్ళందరూ మన ఏదైతే ట్రెడిషనల్ మార్కెట్ కిందకి వస్తారు. సో ట్రెడిషనల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ల్యాక్స్లలో, క్రోర్స్లలో పెట్టాల్సి ఉంటుంది. రిస్క్ అనేది విపరీతంగా ఉంటుంది, టెన్షన్తో కూడుకున్న వర్క్ ఉంటుంది. సో కాంపిటీషన్ వస్తుంది, దాంతోపాటు బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఉన్నది. కానీ బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ గురించి మనం తీసుకున్నట్లయితే, సో ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, నో రిస్క్ ఉంటుంది, నో టెన్షన్, నో కాంపిటీషన్, అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మనకు అవసరం లేదు. ఎక్స్పర్ట్ టీమ్ ఉంది, సపోర్ట్ ఉంది, సిస్టమ్ ఉంది, అండ్ గైడెన్స్ కూడా మనకి కంపెనీ వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కింద డయాగ్రామ్ని చూస్తూ మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇద్దరు వ్యక్తులు చేసే పని ఒక్కటే, కూరగాయలు తీసుకోవడం, కూరగాయలు అమ్మడం. కానీ ఒక వ్యక్తి రోడ్డు పైన అమ్ముతా ఉన్నాడు, ఒక వ్యక్తి మాత్రం రిలయన్స్ ఫ్రెష్ అని పెట్టి అమ్ముతా ఉన్నాడు. కానీ పని ఒక్కటే, కానీ చేసే విధానం వేరు. చూడండి, రోడ్డు మీద కూరగాయలు అమ్మే వ్యక్తి ఏ రోజు కోటీశ్వరుడు కాడు. కానీ అదే రిలయన్స్ ఫ్రెష్లో పెట్టి కూరగాయలు అమ్ముతున్న వ్యక్తి ఈరోజు కోటీశ్వరులలో ఒకరు. సో కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటుగా ఇదే టాపిక్ గురించి మనం వెళ్ళాలంటే అసలు ఏంటి ఆపర్చునిటీ, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కనుక కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీలో సో మొదట మనం కస్టమర్ని ఇక్కడ తీసుకుందాం. సో యాజ్ ఎ కస్టమర్ ఒక 100 రూపాయల వస్తువు కొన్నాడు. సో అది వాళ్ళ ఇంటి పక్కన రీటైల్ షాప్లో, ఈ రీటైల్ షాప్లో కొన్న వస్తువు అతని ఇంట్లో తయారు చేయడు, హోల్సేలర్ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. హోల్సేలర్ ఎక్కడి నుంచి తెస్తున్నా అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్ C&F ఏజెంట్ దగ్గర నుంచి, C&F ఏజెంట్ మాత్రం ఫ్యాక్టరీ దగ్గర నుంచి తీసుకురావడం జరుగుతుంది. సో ఒక వస్తువు మనం 100 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు ఈ వస్తువు అనేది మనకు 40 రూపీస్లో తయారవడం జరుగుతుంది. సో మరి 40 రూపీస్ తయారైన వస్తువుని మనం 100 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నాం. సో ఇక్కడ 60% ఏదైతే మనకి లాస్ అవుతూ ఉన్నాం. సో అందులో 40% అనేది మనకి వీళ్ళకి మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది, 20% అనేది అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి వెళ్తుంది. సో టోటల్గా 60% అనేది మనం లాస్ అవ్వడం జరుగుతుంది. సో మిత్రులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 10,000 రూపాయల జాబ్ చేస్తున్న ఏ వ్యక్తి అయినా 60% లాస్ అవుతున్నారు అంటే సుమారుగా 10,000లో 6,000 రూపాయలు లాస్ అవ్వడం జరుగుతుంది. సో దాంతో విషయానికి వస్తే 4,000 రూపాయల వరకు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది, 6,000 రూపాయలు మార్కెట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పే మార్కెట్ ఏదంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మనం FMCG గూడ్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ నేరుగా ఒక కంపెనీ దగ్గర, ఫ్యాక్టరీ దగ్గర ఒక వస్తువుని డైరెక్ట్ ఇక్కడ మధ్యవర్తులు లేకుండా మనం కస్టమర్కి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఈ 60% ఏదైతే ప్రాఫిట్ ఉందో ఈ ప్రాఫిట్ కూడా మనం కస్టమర్కే ఇవ్వడం జరుగుతుంది. సో 60% రిటర్న్ అవుతుంది అంటే మీరు ఆలోచన చేయండి, 10 రూపాయల్లో 6 రూపాయలు, 100లో 600, 1000లో 100లో 60 రూపాయలు, 1000లో 600, 10,000లో మనకు 6,000 రూపాయలు, లక్షలో 60,000 రూపాయల వరకు కూడా మనం సేవ్ అవుతున్నాం. సో ఇది బయట అయితే లాస్ అవుతున్నాం, ఇక్కడ మన సిస్టమ్ వచ్చేసరికి సేవ్ అవుతున్నాం. సో ఈ 60% ఏ విధంగా మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనే దానికోసానికి వస్తే ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ ఉంది, మార్కెట్ షాప్ ఉంది, అండ్ వెస్టీజ్ షాప్ ఉంది. సో డిస్కౌంట్ అనేది రీటైల్ షాప్లో ఇవ్వట్లేరు, కానీ వెస్టీజ్లో మాత్రం 10 to 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి క్యాష్ బ్యాక్ అనేది కిరాణా షాప్లో ఇవ్వట్లేరు, మనకి 5 to 11% వెస్టీజ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది.
ఆఫర్స్ అనేవి కిరాణా షాప్లో ఇవ్వట్లేరు. మనం 10% ప్రొడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది వెస్టీజ్లో. లాయల్టీ ప్రోగ్రామ్ అంటే స్పెషల్ బెనిఫిట్ విషయానికి వస్తే ఒక 100 పీవీ అంటే ఒక 3000 to 3500 రూపీస్ ప్రోడక్ట్స్ 4 months పర్చేజ్ చేస్తే 2500 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత 60 పీవీ అంటే సుమారుగా ఒక 1200 నుంచి 1500 రూపాయల వస్తువులు 4 నెలలు పర్చేజ్ చేయడం వల్ల 1250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో గ్యారంటీ విషయానికి వస్తే మనకి కిరాణా షాప్లో లేదు, కానీ మన దగ్గర 30 days 30% రిటర్న్ పాలసీ ఆఫ్ గ్యారంటీ కూడా మన దగ్గర ఉన్నది. సో మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. కిరాణా షాప్లో గత కొన్ని సంవత్సరాల నుంచి మన వస్తువులు కొనుక్కోవడం వల్ల మనకు ఏ విధమైన లాభం అనేది ఇక్కడ మనం తీసుకోలేకపోయినాము. కానీ ఇదే వెస్టీజ్ విషయానికి వస్తే 20% డిస్కౌంట్ ఉంది, 11% క్యాష్ బ్యాక్ ఉంది, 10% ఫ్రీ ప్రోడక్ట్ ఉంది, తర్వాత స్పెషల్ బెనిఫిట్ ఉంది. టోటల్ ఇవంతా క్యాలిక్యులేట్ చేస్తే మనం 50% బెనిఫిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఇక్కడ 60% బెనిఫిట్ తీసుకోవాలి, కానీ మనకి ఇక్కడ 50% బెనిఫిట్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత విషయానికి వస్తే రిమైనింగ్ 10% ఏదైతే ఉందో రిఫరల్ బెనిఫిట్ ద్వారా, రిఫరెన్స్ ద్వారా కూడా మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఓలా ఉంది, ఊబర్, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, మేక్ మై ట్రిప్ అండ్ ఓయో రూమ్ అండ్ గోబీబో. సో రకరకాల మార్కెట్స్ అనేవి బయట మనం తీసుకున్నట్లయితే చాలా వరకు ఉన్నాయి. సో వీటన్నిటిని మనం రిఫర్ చేయడం ద్వారా కూడా మనం ఇక్కడ డబ్బులు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. తర్వాత విషయానికి వస్తే ఏ విధంగా ఈ 10% అనేది మనం తీసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడితే, డైలీ అనేది ఒక 2 to 3 hours ఒక 6 months to ఒక 2 years కనుక మనం కష్టపడగలిగితే మంత్లీ 50,000 నుంచి 2 lakhs per month ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అది ఏ విధంగా అంటే ఈ 10% రిఫరల్ బెనిఫిట్ ద్వారా అది సాధ్యమవుతుంది. సో పర్సనల్ షాపింగ్ 4,000 తీసుకోవడం ద్వారా మనం ఒక 50% మనం తీసుకున్నాం అనుకుందాం. ఇంతకుముందుకు మనం చూసిన డయాగ్రామ్లో. సో ఇక్కడ మన వస్తువులు మనం తీసుకుంటా ఉన్నాం, మనం వాడుతున్నాం, నచ్చలేదు కంపెనీకి రిటర్న్ ఇస్తున్నాం. ఒకవేళ నచ్చింది, మనకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్, రిలేషన్, నైబర్స్ అండ్ కొలీగ్స్ చాలామందికి మనం ఈ ఆపర్చునిటీని పరిచయం చేసే ప్రాసెస్లో ఒక 10 people మనతో మమేకమై పనిచేయడానికి రెడీ అయినారు అనుకుందాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే 10 people into 4,000 is equal to 40,000 టర్న్ ఓవర్ అయింది. 40,000 టర్న్ ఓవర్ రీటైల్ షాప్కి వెళ్తే కనుక మన ఇన్కమ్ 0 ఉంటుంది. ఇదే 40,000 టర్న్ ఓవర్ మన వెస్టీజ్ కంపెనీకి కనుక వెళ్ళగలిగితే అందులో 4,000 రూపీస్ బెనిఫిట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం 10 peopleకి కనుక ఈ ఇన్కమ్ వచ్చింది, అదే ఇన్కమ్ని ఇంకా మిగతా వాళ్ళు 10 people, మనకు 4,000 ఇన్కమ్ రావడం మిగతా 10 people చూస్తుంది అనుకోండి. సో వాళ్ళకు కూడా ఎవరికైనా ఆశ ఉంటుంది డబ్బులు సంపాదించాలి నీతిగా, నిజాయితీగాని. సో ఆ 10 peopleకి మనం ఒక సజెషన్ చేస్తున్నాం. 10 people మీకు తెలిసిన కొంతమంది రిలేషన్, ఫ్రెండ్స్, నైబర్స్, కొలీగ్స్కి మీరు కూడా ఇదే విధంగా చెప్పండి అని మనం చెప్పడం ద్వారా 10 people into 10 people is equal to 100 people. 100 people into 4,000 is equal to 4 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. 4 lakhs టర్న్ ఓవర్ అనేది రీటైల్ షాప్కి వెళ్ళడం ద్వారా మనకు 0 ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇదే 4 lakhs టర్న్ ఓవర్ అనేది మన ద్వారా వెస్టీజ్కి వెళ్ళడం ద్వారా ఫర్ మంత్ 40,000 రూపీస్ తీసుకోవచ్చు ఆ మంత్లో మన ఇన్కమ్. సో అదేవిధంగా ఈ 100 people డిసైడ్ అయితే మనకు 100 people into 10 people is equal to 1,000 people. 1,000 people into 4,000 is equal to 40 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. 40 lakhs టర్న్ ఓవర్ కనుక ఎప్పుడైతే కిరాణా షాప్కి వెళ్తుందో మన ఇన్కమ్ 0 ఉంటుంది. అదే 40 lakhs టర్న్ ఓవర్ అనేది మన త్రూ వెస్టీజ్కి వెళ్ళగలిగితే మనకు 4 lakhs per month ఇన్కమ్ అనేది మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో వెస్టీజ్ ఎస్టాబ్లిష్డ్ అనేది 2004లో జరిగింది. వీళ్ళు 2 productsతో స్టార్ట్ చేసినారు. సో ఆల్మోస్ట్ 18+ years కంప్లీట్ అయిపోయింది. 2 productsతో స్టార్ట్ అయిన కంపెనీ 370+ products అవైలబుల్ ఉన్నాయి. 6 distributors నుంచి స్టార్ట్ అయినారు. 2.5 crores అండ్ అబోవ్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇండియా లెవెల్లో ఉండడం జరిగింది. 5 crore టర్న్ ఓవర్ నుంచి ఈరోజు ఆల్మోస్ట్ 3,000+ crores టర్న్ ఓవర్ అనేది మన ఇండియాలో చేయడం జరుగుతుంది. 2 బ్రాంచీలుగా స్టార్ట్ అయిన మన వెస్టీజ్ సో ఈరోజు 3,500 పై చిలుకు బ్రాంచెస్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. మన కంపెనీ పేరే ది గ్రేట్ వెస్టీజ్. సో వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ చూసినట్లయితే ఈ కంపెనీని సృష్టించిన త్రిమూర్తులు ఉన్నారు. సో గౌతమ్ బాలి గారు, కన్వర్బీర్ సింగ్ గారు, దీపక్ సుద్ గారు అని ఈ ముగ్గురు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఈ గొప్ప అవకాశాన్ని మనం చూస్తున్నాము. సో ఈ ఆపర్చునిటీ వల్ల మనకి ఫారిన్ ట్రావెల్ ఫండ్ అనే ద్వారా మనం ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు.
కార్ ఫండ్ ద్వారా కార్ పర్చేజ్ చేయొచ్చు, హౌస్ ఫండ్ ద్వారా హౌస్ కూడా తీసుకోవచ్చు. మనకు ఒక విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ని ఫాలో అయ్యి మనం మరింత ముందుకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం మరింత తొందరగా ముందుకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంటుంది. సో వెస్టీజ్లో మనం 10 రకాల ఇన్కమ్స్ అనేది మనం సొంతం చేసుకోవచ్చు. చూడండి, 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. డిస్కౌంట్ ఉంది 10 to 20%, క్యాష్ బ్యాక్ ఉంది 5 to 11%, బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ ఉంది 4%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 15%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2%. సో ఈ విధంగా మనం 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. సో నేను ఈ ఆపర్చునిటీ, నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను. సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. సో ఈ ఆపర్చునిటీ తీసుకొని 3 years అవుతున్నది. సో నేను నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164 రూపీస్ నుంచి స్టార్ట్ చేశాను. నా హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్లో 7,18,000 రూపీస్ ఉంది. సో మిత్రులారా, మీరు జాబ్ కోసం వెతుకుతున్నట్లయితే సో జాబ్ దొరికే సిచ్యువేషన్స్ ఇప్పుడు మన ఇండియాలో లేవు, మన తెలంగాణలో లేవు ఎస్పెషల్గా. సో ఈ ఆపర్చునిటీ మీ అందరికి ఉపయోగపడుతుంది. సో ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. సో పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఏ విధంగా అయినా చేయొచ్చు. సో ఏ విధంగా చేసినా, ఏ పని చేసినా మనం డబ్బులు సంపాదించడానికే చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. నీతి నిజాయితీగా పనిచేస్తూ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ ఆపర్చునిటీని చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సో విష్ యూ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.